బాలు అయితే తన రూమ్‌లో ఉండి పౌడర్ రాసుకుంటూ ఇలా అంటూ ఉంటాడు. మా అమ్మ ఏదో నన్నంటుంది. నన్నన్నప్పుడు నువ్వు ఊరుకోవచ్చు కదా! అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మీనా అయితే మరి నన్నన్నప్పుడు మీరు ఊరుకోవచ్చు కదా! అని చెప్పి అంటుంది. అలా పౌడర్‌ని రాసుకుంటూ ఇలా దులుపుతాడు. దులిపేసరికి అక్కడ ఉన్న మీనా కంట్లోకైతే పడుతుంది. మీనా అయితే అబ్బా! అంటుంది. ఇక అది చూసి అక్కడే ఉన్న బాలు అయితే మీనా దగ్గరకు వెళ్ళి మీనా కంట్లో ఉఫ్ అని ఊదుతూ ఉంటాడు. అది చూసి మీనా అయితే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు కళ్ళు పెట్టి అలా చూసుకుంటూ ఉంటారు. అది చూసి బాలు, మీనా వాళ్ళిద్దరూ సైలెంట్‌గా ఉంటారు. ఇంతలో రోడ్డు పైన అక్కడ ఉన్న ప్రభావతి వాళ్ళ వదిన అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో బాలు వాళ్ళ తమ్ముడు మీనా వాళ్ళ చెల్లిని బండి మీద ఎక్కించుకొని అలా వెళ్తూ ఉంటాడు. అది చూసి ఆవిడ ఈ విషయం అర్జెంటుగా ప్రభావతికి చెప్పాలి అని చెప్పి అంటూ ప్రభావతికి అయితే ఫోన్ చేస్తుంది. ఇక ప్రభావతికి ఫోన్ చేయగానే ఏంటి వదిన నువ్వేంటి అస్సలు ఫోన్ చేయడం మానేసావు, ఇంటికి కూడా రావడం మానేసావు, ఇక్కడ ఎన్ని విషయాలు జరుగుతున్నాయో నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు నీకు అసలు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని చెప్పి అంటుంది. అసలు విషయం ఏంటి వదిన అని చెప్పి అంటూ ఉంటే అది విని ఇలా అంటూ ఉంటుంది. అవును నీకు మూడో కోడలు ఎవరో కాదు మీనా వాళ్ళ చెల్లి సుమతి కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు వదిన అని చెప్పి అంటే అవును వాళ్ళిద్దరూ ఇప్పుడే బండి మీద వెళ్ళడం నేను చూశాను అని చెప్పి అంటుంది. అది విని ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనాపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.